ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది జూబ్లీస్ ప్రబంధం చూస్తే? ఆల్రెడీ మనం గెలిచిపోయామని అనుకుంటున్నాం అన్న. ఈ ప్రజలను చూసుకుంటే మనం గెలిచిపోయాం ఆల్రెడీ, ఇంకా ఎందుకు మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదో హామీలు చెప్పాడు కదా, 420 హామీలు, దాని చెప్పి జనాలు మోసపోయారు. ఫస్ట్ జనాలు మోసపోయారు, పెద్ద మంది మోసపోయారు అనమాట. ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ ఎలా ఉందంటే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అని ఎదురు చూస్తున్నారు ప్రజలే, జనాలే. అంతే ఎలక్షన్ల కోసం చూస్తారు. మరి ఏంటి ఇప్పుడు జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోతాయంట. అది పబ్లిక్ ఏం చేస్తున్నారు అంటే ఒక మాయా లోకం లాగా ఏం చేస్తున్నారు, అందరినీ మభ్య పెట్టినట్లు చేస్తున్నాడు. ఓకేనా, ఈ జూబ్లీస్ మనకి ఏంటంటే ఈ ఎలక్షన్స్ మనకు టోటల్ తెలంగాణకి మన శ్రీరామ రక్ష. అంతేనా? మొత్తానికి ఈ రోజు ఏదేమైనా కూడా ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ కు రిలీజన్ గుర్తొస్తుంది. ఇంతవరకు అసలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఓడిపోయిన మంత్రి పదవి అని చెప్పినప్పుడు అజరుద్దీన్ తీసుకొచ్చి ఎమ్మటే మైనార్టీ శాఖ నుంచి మంత్రికి ఇచ్చారు. ఏం చేస్తారు మరి దీన్ని, ఎట్లా దాని ఇంపాక్ట్ ఎట్లా పడబోతుంది జూబ్లీస్ లో? అన్న ఈ రోజు చూడండి, మైనార్టీ మొన్న ఒకటి పెరేడ్ లో మీటింగ్ పెట్టాడు. మైనార్టీకి వచ్చేసి ఈ శాఖను ఎవరు నడిపించేవారు లేడన్నాడు. మైనార్టీ చేయలేడు అన్నాడు. ఈ రోజు ఏంటంటే ఇక్కడ ఉన్నది 40% ముస్లిం మైనార్టీ ఓటింగ్ ఉంది. అందుగురించి ఈ రోజు అజరుద్దీన్ ముస్లిం అనే పర్సన్ కి క్యాండిడేట్ కి మినిస్టర్ ఇస్తే ఈ ముస్లిం వల్ల ఏమైతారంటే కొంచెం చేంజ్ అవుతారు అనే విధంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇది చేస్తున్నారు. ఇది ప్రజలకు ఏమైంది అర్థమైపోయింది ఆల్రెడీ. 2 సంవత్సరాలు ఏం చేశాడు, ఇది ఎలక్షన్లు ఉన్నాయంటేనే ఏదో మాయాలోకం లాగా ఏదో ఒకటి చేసిపోతాడు, ఏదో అబద్ధాలు చెప్తాడు. ఇంతకుముందు దేవుళ్ళ మీద ఒత్తిడి చెప్పాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు, మినిస్టర్ ఇస్తే చేస్తా అంటాడు. కానీ పబ్లిక్ ఇక్కడ చేంజ్ అయ్యే పరిస్థితి లేరు. మైనార్టీ మామూలు అసలు ఎందుకు ఇలా జూబ్లీస్ బై ఎలక్షన్లు వస్తేనే మైనార్టీ ఎందుకు గుర్తొస్తుంది ప్రభుత్వానికి? అంటే ఇక్కడ మైనార్టీలు ఉన్నారు కదా, మైనార్టీ ఓటింగ్ చేయరు కదా, ఉరికిపిస్తున్నారని. గల్లీలో ఇప్పుడు ఏమైందా, కింద మినిస్టర్ వాళ్ళు కింద దిగిరు, గ్రౌండ్ లెవెల్ దిగిరు. ఆ మినిస్టర్లకు ఏముందండి ఈ రోజు మినిస్టర్లకు ఎలా ఉందంటే ఎవరు వినేటట్టు లేదు, పరిస్థితి వినేటట్టు లేదు. అందుకంటే సీఎం రేవంత్ ఏం చెప్పింది క్యాబినెట్ నుంచి, అరే నైనా కింద గ్రౌండ్ లెవెల్లో మైనార్టీ ఏకమైర్రు, కాంగ్రెస్ ఓటేయడానికి రెడీ లేరు, బీఆర్ఏ వర్షంలో ఓటేయడానికి రెడీ ఉన్నారు అని చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి ఈ రోజు ఏం చేశాడు, వారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఈ రోజు